ఇప్పుడు అందరి వేళ్లు మల్లారెడ్డి వైపే చూపిస్తున్నాయి. మాటకు ముందోసారి, మాటకు వెనకోసారి తాను పాలమ్మానని, పూలమ్మానని క్లెయిమ్ చేసుకుంటారు. పాలమ్మితే పూలమ్మితే కోట్లొస్తాయా అనేది మాత్రం చెప్పరు. ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలని ఎవ్వరు అడిగినా మాట దాటవేస్తారు. అలాంటి మల్లారెడ్డికి ఇన్ని ఉన్నత విద్యా సంస్థలు ఎలా వచ్చాయి? ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారు? సరే, ఆస్తుల సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రజాప్రతినిధిగా ఉన్న మల్లారెడ్డి ఏనాడైనా తాను నడుపుతున్న విద్యాసంస్థల బాగోగులు ఎప్పుడైనా చూసుకున్నారా అన్నదే ఇప్పుడు అందరినీ ఎంఆర్ కాలేజ్ ఘటనలో సెంటర్ ఆఫ్ క్రిటిసిజంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మారిపోయారు. అన్ని వేళ్లూ ఆయన వైపే చూపిస్తున్నాయి. తాను చాలా కష్టపడి పైకొచ్చానని, అత్యంత కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చానని, తనకు పెద్దగా చదువు రాకపోయినా ఉన్నతమైన విద్యాసంస్థలు నడుపుతూ చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అన్న పేరు తెచ్చుకున్నానని చెప్పారు. ఇప్పటికీ అవకాశం దొరికితే పాలమ్మానని, పూలమ్మానని, అలాంటి కింది స్థాయి నుంచి వచ్చాను కనుకే పేద మధ్యతరగతి ప్రజల గురించి పూర్తి అవగాహన ఉందని చెబుతూ ఉంటారు. అందుకే తనలా ఎవరూ కష్టపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఉన్నతమైన విద్యాసంస్థలు స్థాపించి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నానని అంటారు. యూత్ అంతా తనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో తనలా ఎదగాలని బహిరంగంగానే హితోక్తులు పలుకుతారు మల్లారెడ్డి. మరి అంత పారదర్శకంగా ఉండే మల్లన్న తన ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల మీద పడుతున్న బురదను ఎందుకు కడిగేసుకోలేకపోతున్నారు? నేను కూడా అధ్యక్ష, పాలమ్మిన, పువ్వులమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యను ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా. హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ విద్యాసంస్థలపైనే అనుమానాలు ముసురుకునేలా చేస్తున్నాయి. ఆ కాలేజీలో చదువుతున్న లేడీ స్టూడెంట్సే యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. తాము ఎన్నోసార్లు వార్డెన్కు చెప్పినా ఏనాడూ లక్ష్యపెట్టలేదని, పైగా తమ వీడియోలన్నీ వారి వద్ద ఉన్నాయని, ఎవరైనా మితిమీరి వ్యవహరిస్తే ఆ వీడియోలు బయట పెడతామని బెదిరించేవారని ఇప్పుడు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ వ్యవహారం చినికి గాలివానగా మారుతోంది. ఘటన జరిగి దాదాపు 24 గంటలు కావస్తున్నా మల్లారెడ్డి వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ఒక డైరెక్టర్ స్పందించినా తన దగ్గర పూర్తి సమాచారం లేదని, సీసీటీవీలు ఎప్పట్నుంచి పనిచేయటం లేదో, ఎందుకు పనిచేయటం లేదో ఎంక్వైరీ చేయిస్తానని ఇప్పుడు చెబుతూ ఉండటం కలకలం రేపుతోంది. సీసీటీవీలు పనిచేయటం లేదని వారికి ఇప్పుడే తెలిసిందా, లేక పని చేస్తున్నప్పటికీ చేయటం లేదని చెప్పి తప్పించుకోచూస్తున్నారా అన్న సందేహాలు. కష్టపడి డబ్బు సంపాదించానని చెబుతూ అది తన సక్సెస్ సీక్రెట్గా అందరూ ఫాలో కావాలని కబుర్లు చెప్పే మల్లారెడ్డి తన కాలేజీలో సీసీటీవీలు ఎందుకు పనిచేయటం లేదో ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు సీసీటీవీలు లేకుండా అంత పెద్ద ఇంజనీరింగ్ కళాశాల ఉంటుందా? కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అందులోనూ అమ్మాయిల హాస్టల్లో ఏర్పాట్లేవీ లేకుండా హాస్టల్ నడిపిస్తున్నారని భావించాలా? చామకూర మల్లారెడ్డి దగ్గర ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది ఆసక్తికరంగా. హయాంలోనే తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకున్నారని, కాలేజీలకు అనుమతులు, వాటి అప్గ్రేడేషన్ వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డి వ్యాపార సామ్రాజ్యం ఇంకా విస్తరించటమే కాక రాజకీయంగా విపరీతమైన పలుకుబడి సంపాదించారు. ఇక రేవంత్ రెడ్డి సర్కారు మల్లారెడ్డిని టార్గెట్ చేసినా తన చాతుర్యంతో మళ్లీ కాంగ్రెస్ సర్కారుకు దగ్గరయ్యారు మల్లారెడ్డి. దీంతో హైదరాబాద్లోని చెరువుల్లోనే ఎప్పుడో నిర్మించిన తన విద్యాసంస్థలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నప్పటికీ అకాడమిక్ వ్యవహారాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రా సైలెంట్గా ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతకాలం క్రితం హైడ్రా కూడా తన పంథా మార్చుకోవడంతో అనేక మందితో పాటు మల్లారెడ్డి కూడా కూల్చివేతల గండ నుంచి తప్పి ఉన్నా అసలు అమ్మాయిలు చదువుకునే కాలేజ్లో ఇంత నిర్లక్ష్యంగా, ఇంత కుట్రపూరితంగా ఎలా వ్యవహరిస్తారన్న విమర్శలు తీవ్రంగా చెలరేగుతున్నాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో వాష్రూంలో ఓ కెమెరా ఉన్నట్టుగా గుర్తించిన అమ్మాయిలు ఆందోళన చెందారు. అసలు అలాంటి సీసీటీవీలు కనీసం 3 చోట్ల పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై డైరెక్టర్, తర్వాత చైర్మన్తోనూ విద్యార్థులు మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకుంటామని చెబుతున్న చైర్మన్ వర్షన్ కూడా విద్యార్థులను సంతృప్తిపరచలేకపోతోంది. ఇక ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో మల్లారెడ్డి గతంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కు 2018లో B++ గ్రేడ్ను న్యాక్ కేటాయించింది. అయితే అత్యున్నత గ్రేడ్ సాధించేందుకు కాలేజ్ యాజమాన్యం తప్పుడు పత్రాలతో ప్రయత్నం చేయటం అప్పట్లో కలకలం రేపింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కు న్యాక్ గట్టి షాక్ ఇచ్చింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తప్పుడు రిపోర్ట్స్తో అవకతవకలకు పాల్పడిందని ఏకంగా 5 ఏళ్లపాటు బ్యాన్ విధించింది.
ఈ విషయాన్ని నాక్ తన అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రకటించటం గమనార్హం. తప్పుడు మార్గాల్లో మంచి గ్రేడ్ సాధించాలనే దురుద్దేశంతో కాలేజ్ యాజమాన్యం నాక్ను మోసం చేసిందన్న విమర్శలు తలెత్తాయి. సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ పంపించడంలో భాగంగా నాక్ బెంగళూరుకు నకిలీ పత్రాలు పంపించారంట. అయితే నాక్ కౌన్సిల్ ఈ విషయాన్ని పసిగట్టి కాలేజ్ యాజమాన్యం చీటింగ్కు పాల్పడింది అంటూ చర్యలకు ఉపక్రమించారు. మల్లారెడ్డి ఇలా అడుగడుగునా మోసాలకు పాల్పడ్డారని, తప్పుడు పద్ధతుల్లో విద్యాసంస్థలు నెలకొల్పటమే కాక ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా లబ్ధి పొంది సొమ్ము చేసుకున్నారనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. కానీ తాను పాలమ్మి పూలమ్మి సంపాదించానని క్లెయిమ్ చేసుకుంటూ జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మల్లారెడ్డి అక్రమ వ్యాపారాలపై, నిబంధనలకు అనుగుణంగా లేని విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలని, దోషిగా తేలితే ఇదే అదనుగా ఆయన విద్యాసంస్థలపై వేటు వేయాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. తాజా ఘటనలో పోలీసులు ఏం తేలుస్తారు? ప్రభుత్వం ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేస్తుందా, లేక మల్లన్న వెంటపడి ఆయన విద్యాసంస్థల పనితీరుపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.